సార్ మీరు ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? జగన్ గారి పాలన బాగుంటుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే ప్రతిదీ అబద్ధమేనండి. ఆయనకి 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇప్పుడు కూడాను 70 సంవత్సరాల వయసు వచ్చినా కూడాను అబద్ధాలు చెప్పి ముందుకెళ్తున్నాడు. తర్వాత ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు కాపీ. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో 24-25 పథకాలు ఉన్నాయో దాంట్లో అన్ని కాపీయే. చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ గా ఏది చేయలేడు. పొత్తులు పెట్టుకోవడం, వెళ్తాడు బీజేపీగా వెళ్తాడు, రాత్రి కలుస్తుంటాడు. ఇటు పవన్ కళ్యాణ్కి ఇంటికి తెప్పించుకున్న వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా పరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి. ఎందుకంటే వాళ్ళు పొత్తులు పెట్టుకున్న వల్ల కొంతమందికి టికెట్స్ ఇవ్వకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళకి టికెట్స్ ఇవ్వడం డిసప్పాయింట్ అయ్యి వాళ్ళకి టికెట్లు వాళ్ళ ఫ్యాన్స్ ఎలాగున్నారంటే, అరే వీడికి ఎందుకు మనం వీడితో వెళ్ళాలి, వీడు తొక్కలక్ లాగా ఉన్నాడు, వాడు చంద్రబాబు నాయుడికి తొక్కలక్కు, ఈడు ఒక తొక్కలక్కు, పవన్ కళ్యాణ్ ఒక తొక్కలక్కు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు. భార్యలను కూడా సరిగ్గా చూసుకోడు. ఇప్పుడు ఎక్కడ అదర్ కంట్రీ దాన్ని తీసుకొస్తాడో తెలియదు. 10 రోజులు 15 రోజులు ఉంచుకుంటాడు, లేకపోతే 2-3 నెలలు ఉంచుకుంటాడు, మార్చుకుంటాడు. అలాంటి వాడు ఇలాంటి పొత్తు పెట్టుకునే వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యి పూర్తిగా ఈసారి వైసీపీకి మద్దతు ఇస్తామని ఫ్యాన్స్ మంచి దీంతో ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ ఉన్నారు. తర్వాత మా స్థానిక వచ్చేటప్పటికి మా కరోనా టైంలో దువ్వాడ శ్రీని గారు చాలా హెల్ప్ చేశారు. ఇంట్లో అస్సలు ఉండకుండా బయట ప్రజల మధ్యలోనే తిలక్ గారు కానీ దువ్వాడ శ్రీని గారు కానీ తిరిగారు. స్థానిక ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు కానీ రామ్మోహన్ నాయుడు కానీ అస్సలు నియోజకవర్గంలో పర్యటించకపోవడం అస్సలు నిర్లక్ష్యం. అసలు కరోనా టైంలో అసలు బయటకే రాలేదు, ఎక్కడ ఏమైపోతామని. అదే టైంలో మన సీఎం గారు ఆదేశాల మేరకు దువ్వాడ శ్రీని గారు, పేరాడ తిలక్ గారు పక్క తిరిగి ప్రజల్లో మాకు వీడియోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాం కావాలంటే. ప్రజలకు ఏ సౌకర్యాలు కావాలనేది ఇవ్వడం. దాంట్లో ముఖ్యంగా వాలంటీర్లు మాత్రం మా ఊర్లో నేను ప్రత్యేకంగా చూశాను. మా ఊరు వాలంటీర్లు కనీసం కరోనా టైంలో వాళ్ళ ఇంట్లో ఉండకుండా బయట మెడిసిన్స్ దగ్గరుండి గవర్నమెంట్ ఏదైతే ప్రొడక్ట్ చేసిందో మెడిసిన్ ఎటువంటి భయం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం ఒక ఇంత డిస్టెన్స్ మీకు మాకున్న డిస్టెన్స్లో వాళ్ళకి మెడిసిన్ చేయితో ఇచ్చారు. వీళ్ళు మేము ఏమైపోతే మనం ఆలోచించకుండా కరోనా టైంలో వాలంటీర్లు మాత్రం చాలా చక్కగా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో మెచ్చుకోవాలి. నీటి విషయంలో ఇంత ముందుకు ప్రతి ఇంటికి కుళాయి ఉండేది కాదనేసి విన్నాం మీ ఊర్లో. అది మారిందా? వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిందండి. నేను ఒక వార్డు నెంబర్ ప్రతినిధిను. తర్వాత వైసీపీ నుంచి ఇక్కడ చాలా హెల్ప్ జరిగిందండి. ఎలాగంటే వాటర్ లేని ఇంటింటి ట్యాప్ అండి, ఇప్పుడు కూడా వాటర్ వెళ్తుంది. ఇంటింటి ట్యాప్ ఇచ్చారండి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. చాలా మంచిగా ప్రజలు మాకు గత ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా ఎప్పుడు రాలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంటింటి కొలే వచ్చింది. మా గ్రామంలో చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు అందరూ ఇంటింటి. Please subscribe .news.